నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం అండి. అంటే ఈరోజు మొక్కలు నాటడం, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని వాడకం గురించి అవగాహన కలిగించి తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈరోజు ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించారండి. అంటే ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం అంటే మనం ఈరోజు ఎలా గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చేశానండి. ఈ పర్యావరణమే ప్రధానంగా మన జీవనం మీద ఏంటది మనుగడ సాగిస్తున్నామండి. అది సమతుల్యత దెబ్బతింటుంది పర్యావరణం. నేను చెప్పేది ఏంటంటే, పర్యావరణాన్ని మనం జాగ్రత్త కాపాడుకుంటే మనల్ని ఇప్పుడు ఏదో అంటారు, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుదట. అలాగే ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే మనల్ని ఆ పర్యావరణం ఏంటది మంచిగా చూసుకుంటుందండి. అంటే మంచిగా చూసుకుంటుందంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ పర్యావరణం అంటే ఈ మొక్కలు నాటడం వలన చాలామంది దాని ఆవశ్యకత గురించి చెప్తున్నారండి. అలాగే కాలుష్యం పెరిగిపోయి ఈ మొక్కలు వాడకం మొక్కలు నరకడం, తీసేయడం ఇచ్చేసి కాలుష్యం పెరిగిపోతుంది రోజు రోజుకి. నేను గత వీడియోలో చెప్పానండి. మనకి వాహనాల సంఖ్య ఎక్కువైపోవడం, అలాగే సిటీస్లో ఫ్యాక్టరీలు, అలాగే వివిధ రకాలుగా కాలుష్యాలు పెరిగిపోయి ఈ పాలిథిన్ కవర్లు వాడకాలు ఎక్కువైపోయి కూడా చాలా అనర్థాలకు దారితీస్తుందండి. ప్రకృతి దెబ్బతింటుందండి. అలాగే మన ఆరోగ్యంపై కూడా చాలా దెబ్బతీస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశ రాజధానిలో ఢిల్లీలో బయటికి వెళ్తే తిరగలేని పరిస్థితి అండి. స్కూల్ పిల్లలకు కూడా చాలామందికి సెలవులు ఇచ్చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే అక్కడ కాలుష్యం ప్రమాణాలు చాలా పడిపోయినాయండి. అంటే కాలుష్యం దిగజారిపోవడం కారణం ఏంటంటే, కాలుష్యం ఎక్కువైపోవడం వలన పర్యావరణం దెబ్బతింటుందండి సమతుల్యత. కాలుష్యం ఎక్కువైపోతుంది. అలాగే మనకి రావచ్చండి, దేశం మొత్తం అలాగే రావచ్చు. మనం గతంలో నీరు కొనుక్కుంటామని అనుకోలేదండి. స్వచ్ఛందంగా నీళ్ళు తాగేసేవాళ్ళు. ట్యాప్ వాటర్, బోర్ వాటర్ అయినా, బావి వాటర్ అయినా తాగేసేవాళ్ళు. ఈరోజు నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి వస్తుంది. అలాగే గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందండి. దానివల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని చెప్పి పిలుపునిస్తారండి, ప్రభుత్వాలైనా ఇంకెవరైనా కానీ. చిన్న ఉదాహరణ అండి, మా చేగొండపల్లి గ్రామం పోలవరం ప్రాజెక్టులో 2015-16 మధ్యలో వికెట్ చేసి వచ్చారండి. అప్పట్లో చిన్న మొక్క కూడా లేదండి, ఇది స్థలాలు. అప్పట్లో మేము మొక్కలు నాటి ఇచ్చేసేవాడిని. ఈరోజు ఆ మొక్కలు ఆవశ్యకత గురించి అంటే నేను చెప్తున్న సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంత పచ్చగా ఉంటుందంటే, ఒకసారి అలా మొత్తం చూపించి ఇలాగా చెట్లు ఇవన్నీ దాని ఆవశ్యకత ఇలాగా పెద్ద పెద్ద చెట్లు అయిపోయి దీని వల్ల ఈ వేసవకాలం కూడా మేము ఇలా చాలా మనుగడ సాగిస్తున్నామండి. అలా ఇలా స్పీడ్ తీసి ఇలా తీసేసి అంటే చూశారు కదండి. ఈ గ్రామం 2015-16లో చిన్న మొక్క కూడా లేదండి. అప్పుడు మా బాధలు వర్ణనాతీతం. వేసవకాలం అయితే ఉండలేని పరిస్థితి అండి. ఇల్లు కూడా ఉండలేవండి. ఈరోజు చూశారు కదా ఎలా ఉందో. అలాగే జస్ట్ మా గ్రామంలో ఉదాహరణ మేమే ఉదాహరణ. అలాగే ఈ మొక్కల గురించి ఇప్పుడు గత 10 సంవత్సరాల క్రితమే ఇంత మార్పు వచ్చిందంటే, మనం మొక్కల వలన ఎంత లబ్ధి పొందుతున్నాం అనేది మనం వేరే వివరించి చెప్పవసరం లేదు. అలాగే పాలిథిన్ కవర్లు అది వేరే వీడియోలో చెప్పొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మొక్కలు విధిగా ప్రతి ఒక్కరు నాటుదాం. అదే 10 సంవత్సరాల క్రితం మేము మొక్కలు నాటలేదు అనుకో, ఈరోజు పరిస్థితి అలాగ ఉండేదండి. కాబట్టి మొక్కలు నాటడమే కాదండి, నాటిన ప్రతి మొక్కని కూడా మనం సంరక్షించుకొని, ప్రతి మొక్క పెరిగి మనకి ఆక్సిజన్ గాలి పీల్చడానికి ఆక్సిజన్ అందించి, మన ప్రాణవాయువు అదే అండి ఆక్సిజన్. మన కాలుష్యాన్ని తగ్గిస్తాయని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.